హిస్టరీ ఆఫ్ సైన్స్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి గోరా సైన్స్ సెంటర్లో పోస్టల్స్ ప్రదర్శింపబడుతున్నాయి. దానిలో ఎర్లీ డేస్లో ఏ రకంగా ఈ సైంటిఫిక్ డెవలప్మెంట్ ఎలా వచ్చింది, లేటర్ స్టేజెస్లో ఏ రకంగా మనకి అభివృద్ధి చెందింది అని తెలుసుకోవడానికి ఈ పూర్వీకులు ఏ రకంగా దాన్ని ప్రారంభించారు అని చెప్పి తెలుసుకోవడానికి ఈ పోస్టర్స్ ప్రదర్శిస్తున్నాం. అందులో ఈ పోస్టర్లో ముఖ్యంగా ఒక 2-3 వేల సంవత్సరాల క్రితం టైం యొక్క ప్రాధాన్యత, సమయం, దాని గురించి ప్రాధాన్యత గుర్తించినప్పుడు ఈ సమయం తెలుసుకోవడానికి టైం మెజర్మెంట్కి ఏం చేశారు అని చెప్పి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు పగలు రాత్రి, దాని తర్వాత సూర్యోదయం సూర్యాస్తమయం, మధ్యాహ్నం, నిశిరాత్రి ఇలా చెప్పుకునేవాళ్ళు ఒకప్పుడు, లేకపోతే సంధ్యా సమయం, ఈ రకంగా మాట్లాడుకునేవారు. అందుకని ఏంటంటే ఒక రోజు కానీ, అర రోజు కానీ, పావు రోజు కానీ ఇలాగా, లేకపోతే ఒక 6వ వంతో 8వ వంతో మాట్లాడుకుని చెప్పుకుంటూ ఉండేవారు. అలా అని కాకుండా మనకి తెలియడానికి సమయం ఖచ్చితంగా కనీసం డే టైం అయినా మనకి సన్ డైల్ అనేది ఇక్కడ మనం ప్రదర్శించాము. సన్ డైల్ అనేది ఈజిప్షియన్స్ వాళ్ళు ప్రారంభించారు. ఇది అంటే సూర్యుడు తూర్పున ఉదయించి పడమన అస్తమిస్తున్నాడు. అందుకని ఏదైనా ఒక పుల్ల కానీ ఏదైనా స్ట్రిక్ కానీ పెట్టినట్లయితే దాని నీడ ఏర్పడుతుంది. ఈ నీడ ఏర్పడినప్పుడు ఉజ్జాయింపుగా మనకి కొంత సమయం లెక్క కట్టడానికి, తెలియడానికి ఉపయోగపడుతుంది. మనం డివైడ్ చేసుకోవచ్చు దాన్ని. అయితే మనకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా భూమి 23.5 డిగ్రీలు వంగి తిరుగుతోంది కాబట్టి ఒక 2-3 గంటలు కొన్ని ప్రాంతాల్లో తేడా ఉంటుంది. సూర్యోదయం సూర్యాస్తమయం, చీకటి ఉండే సమయం, పొగలు ఉండే సమయాల్లో మార్పు వస్తాయి. అందుకని ఇవన్నీ తర్వాత డెవలప్ చేసినప్పుడు ఈ సన్ డైల్ని అందులో ఇన్కార్పొరేట్ చేశారు. కానీ ఎర్లీ మ్యాన్ మాత్రం తనున్న ప్రదేశంలో తను మార్క్ చేసుకుని ఇక్కడ ప్రవేశపెట్టాడు. అందుకని ఎర్లీ సన్ డైల్ ఒక స్టిక్ యొక్క నీడ అబ్జర్వేషన్, ఆ నీడ యొక్క దీన్ని మనకి పగలు పొద్దున్నుంచి సాయంత్రం దాకా వివిధ డివిజన్స్ తోటి సమయం తెలుసుకోవడానికి వీలుగా ఉంది. అలాగే ఈజిప్షియన్సే ఒక వాటర్ బాటిల్లో పెట్టి వాటర్ పడేట్టు పెట్టారు. ఇక్కడ పైనుంచి వస్తున్న కాన్స్టెంట్ ప్రెషర్తో కాన్స్టెంట్ డ్రాప్స్ పడతాయి కాబట్టి ఆ కాన్స్టెంట్ డ్రాప్స్ పడేది వాటర్ ఎంత నిండింది అని చెప్పి వీళ్ళు మెజర్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. అందుకని వాటర్ కలెక్షన్, టబ్లో వాటర్ ఏ లెవెల్ దాకా కలెక్ట్ అయ్యింది, గ్లాసులో కానీ దేనిలో అయినా సరే, దానికి ఆ సమయం దానికలా ఇచ్చేశారు. తర్వాత స్టేజెస్లో మనకి క్లాక్స్ వచ్చాయి, అటామిక్ క్లాక్స్ దాకా తీసుకొచ్చాము. ఇది ఎందుకు ఉపయోగపడిందంటే లేటర్ స్టేజ్లో రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు చేయడానికని ఉపయోగపడింది. అని టైం మెజర్మెంట్ అన్నది మనకి దానిలో నిమిషాలు, గంటలు, రోజులు 24 గంటలు, దాంతో రోజులు, సంవత్సరాలు, వారాలు, నెలలు, ఈ రకంగా మనం తీసుకున్నప్పుడు క్యాలెండర్ డెవలప్ చేశారు. సమయం కూడా కాస్తుంది. కేవలం ఐన్స్టీన్ అన్నట్లుగా టైం అనేది మనుషులకే కావాలి, మిగతా వాటికి టైం అక్కర్లేదు. కానీ వాటికి సీజన్స్, చెట్లు ఉన్నాయి, చెట్లు పెరుగుతూ ఉంటే ఆ టైం, అలాగే ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి, ఎండలు వస్తూ ఉంటాయి, వర్షాలు పడుతూ ఉంటాయి. ఈ రకంగా వచ్చేసరికల్లా వాటి కాలాలు ఇవన్నీ గుర్తించడానికి మనకి తర్వాత స్టేజ్లో ఎర్లీ స్టేజెస్లో మాత్రం సన్ డైలు, వాటర్ డ్రాప్, ఇవి 2 ప్రారంభ గడియారాలుగా మనం గుర్తించాలి. తర్వాత స్టేజెస్లో మనం ఇప్పుడు విపరీతంగా సైంటిఫిక్ డెవలప్మెంట్, టెక్నాలజీ డెవలప్ అయ్యి, సైన్స్ డెవలప్ అయ్యి మనం దానిలో తీసుకుంటున్నాం. ఇతర గ్రహాల్లోనూ ఇతర సమయాల్లో ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే మోడర్న్ స్పేస్ సైన్స్లో స్పేస్ టైమింగే కావాలి. అంతేగాని మన భూమి మీద ఉన్న
సమయం కుదరదు. భూమి మీద కూడా అన్ని చోట్ల లేదు. అందుకని లాటిట్యూడ్, లాంగిట్యూడ్స్ ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకున్నాం. దాని ప్రకారం మనకి ఈ స్పేస్ టైమ్స్ ద్వారా ఎలా అయితే మనకు వస్తుందో జీపీఎస్ సిస్టమ్ ఇవన్నీ డెవలప్ చేసుకున్నాం. కానీ ఎర్లీ పీపుల్ మాత్రం, ఎర్లీ మ్యాన్ వాళ్ళు కాన్సెప్ట్ డెవలప్ చేసుకున్నారు. ఆ కాన్సెప్ట్ సన్ డైల్ వలన ఏర్పడింది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.